మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాం. ఇంతవరకు నీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు. తండ్రి, కొద్ది నిమిషాలు దేవా నీ మాటలు నీ పిల్లలకు అందిస్తుండగా నీ ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. నీ ఆలోచన దయచేయండి తండ్రి. నాయనా నీ మాటలు మా యొక్క హృదయాల్లో ఫలింపచేయమని మనవి చేయుచున్నాను తండ్రి. వింటున్న మాటలు మా యొక్క హృదయాల్లో ఫలింపచేయండి. నాన్న వింటున్న మాటల ప్రకారంగా మేము జీవించలాగున సహాయం దయచేయండి. నీ యొక్క వాక్యం మమ్మల్ని ఆదరించి ఓదారుస్తూ ధైర్యపరుస్తూ నిత్య జీవానికి నడిపిస్తున్న నాన్న తండ్రి రీతిని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క ఆరాధన అంతట్లో తండ్రి మీరే మహిమపరచబడాలని కోరుతూ నాన్న ఈ యొక్క కొద్ది సమయంలో తండ్రి ఆఖరి నిమిషం వరకు కూడా నీ ఆత్మ సహాయం ఒక సమృద్ధిగా అనుగ్రహించి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. వాతావరణం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఒక పక్కన భయంకరమైన వర్షాలు పడుతున్నాయి. చాలామంది పిల్లలు టైఫాయిడ్, మలేరియా ఫీవర్తో బాధపడుతున్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభునామంలో మీ యొక్క ఆత్మీయుడిగా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన యొక్క పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అంతగా బాగలేవు. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు అంతగా బాగోలేవండి. ఎందుకనంటే ఈ రోజున జ్వరాలు అంటే సామాన్యంగా వాటిని చూడడానికి వీల్లేదు. కాస్త మనసు పెట్టి కాస్త ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికంటే స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించడం మంచిది. ఇది నాకు సలహా, దయచేసి గమనించండి. అత్యవసర పరిస్థితుల్లో వారిని తీసుకుని వెళ్ళినా ఒకవేళ వాళ్ళకి తగ్గకపోతే, ఒకవేళ అత్యవసర పరిస్థితులు ఇప్పుడు ఎక్కువగా అందుబాటులో ఉండే డాక్టర్స్ ఎవరండి? ఆర్ఎంపీ డాక్టర్లు. వాళ్ళు సేవలు కూడా మనము తీసుకోవాలి, కాదనట్లేదు. ఎందుకనంటే వాళ్ళ ద్వారా కూడా మనము మధ్య తరగతి కుటుంబాలు చాలా సేవ్ అవుతున్నాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు 2 రోజులైనా, 3 రోజులైనా, 4 రోజులైనా మీకు తగ్గకపోతే మరలా జ్వరాలు పరిస్థితులు కూడా రిపీట్ అవుతే మరలా మిమ్మల్ని మీరేం చేయాలి? ఆర్ఎంపీ డాక్టర్ కాకుండగా మరలా కాస్త మంచి డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాను. ఇకపోతే కీర్తన గ్రంథం, క్షమించండి, సామెతల గ్రంథం 17 అధ్యాయం మనం చదువుకున్నాం. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, సామెతల గ్రంథంలో మంచి విషయాలు మనకు రాయబడి ఉన్నాయి. అంటే ఒక సామెత గ్రంథంలోనే కాదు, బైబిల్ అంతట్లో కూడా చాలా శ్రేష్టమైన సంగతులన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అది మనకి బాగా తెలియాలనంటే బైబిల్ ఖచ్చితంగా చదవాలి. బైబిల్ ఖచ్చితంగా చదివితే 17 అధ్యాయంలో మొదటి వచనంలో చూడగలిగితే, రుచి అయిన భోజన పదార్థములున్నను ఏంటి ఏమున్నాయంట? మొదటి వచనం, రుచి అయిన భోజన పదార్థములున్నను అవి ఉన్నాయి అక్కడ. ఉన్న తర్వాత అక్కడ ఉన్న రుచికరమైన భోజన పదార్థాలు అంటే పంచభక్ష పరమాన్నాలన్నీ కూడా రుచికరమైన భోజన పదార్థములు, పంచభక్ష పరమాన్నాలు అంటారు కదా, ఇవన్నీ ఒకవేళ ఉన్నను కలహంతో కూడియుండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినడం మేలు. ఏండి ఈ యొక్క వచనం ఎంత బాగుందంటే, నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు పెట్టి ఆలోచిస్తే ఏండి నెమ్మది కలిగి ఎలా బ్రతకాలో ఈ వచనం మనకి దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏండి ఇప్పుడు రోజు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, రోజు మనశ్శాంతి లేకుండా వాళ్ళ యొక్క కుటుంబాల్లో కలహాలతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అలా ఉంటున్నప్పుడు వాళ్ళకి పంచపక్ష బరవాళ్ళు ఉన్న ఏంటి ఉపయోగం చెప్పండి? కడుపు నిండా భోజనం చేయగలుగుతారా? కంటి నిండా నిద్రపోగలుగుతారా? అలాగ ఉండడం కంటే ఏండి నెమ్మది కలిగి, అంటే మీరు పంచపక్ష పరమాన్నాలు తినవసరం లేదు, నెమ్మది కలిగి రొట్టె ముక్క తింటే చాలు అంటాడు. నిజంగా మన యొక్క ఆశలు, ప్రేమైన వాళ్ళ మన కోరికలు ఎలాగుంటాయంటే అవి తినాలి, ఇవి తినాలి అని కొంతమందికి ఉన్న ఇప్పుడు ఆరోగ్యం సహకరించట్లేదు. అంటే ఈ రోజున ఏది తిన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యంగా డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క సీజన్‌లో రోగాలు వచ్చి లేకపోతే ఇబ్బందికరమైన జ్వరాలు వచ్చి ఇటువంటి సీజన్‌లో నాన్ వెజ్ అస్సలు తినొద్దంటున్నారండి. పోనీ నాన్ వెజ్ తినొద్దు ఓకే. పోనీ వెజ్జే తిందాం. కాయగూరలే తిందాం, ఆకుకూరలే తిందాం. అవన్నా తాజాగా ఉంచుతున్నారా?
అవైనా లేకపోతే ఎటువంటి రసాయనాలు లేకుండా పండిస్తున్నారా? అవి కూడా అవే. తాజాగా ఉండడానికి రసాయనాల్లో ముంచి ఏండి ఈ రోజున అవి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. మనకేమన్నా తెలుసా? తెలీదు. పోనీ కోడిగుడ్డు తినమంటున్నారండి. కోడిగుడ్డు తినండి అన్నారు. మంచిదే. అవి కూడా ప్లాస్టిక్ గుడ్లొచ్చేస్తున్నాయి. చైనాలో తయారవుతున్నటువంటి ప్లాస్టిక్ గుడ్లు. రైస్ కూడా, రైస్ కూడా ప్లాస్టిక్ రైస్ వచ్చేస్తుంది. అలాగే ప్రియమైన వాళ్ళు ఇంకా చూడగలిగితే ఈ మధ్యన ప్రియమైన వాళ్ళ ప్లాస్టిక్‌తో కూడా పాలు తయారు చేస్తున్నారట. జాగ్రత్త. పాలు దేనితో తయారు చేస్తున్నారంట? ఫెవికాల్లు నిజమేనండి. సిస్టర్ గారు బాగా జ్ఞాపకం చేశారు. ఫెవికాలు అలాగే ప్లాస్టిక్ వీటితో కలిపి పాలు తయారు చేస్తున్నారు. ప్యాకెట్ పాలు అంత శ్రేయస్కరం అని అంటే అంత శ్రేయస్కరం కాదని నేను చెప్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఒకేళ గేదె పాలు కొన్ని నీళ్ళు కలిపినా మనం ఎలాగ నీళ్ళు కలుపుకుంటాం కాబట్టి ఎలాగ నీళ్ళు కలిపినా అవే బెటర్ అనిపిస్తుంది కదా! నీళ్ళగా ఏసేస్తున్నారనేసి వద్దంటాం. పోనీ ఆడ తెచ్చే పాలు అంటే రోజు మనకు పాలోడొస్తాడు గదా! పాలు వేసే అతను కూడా గేదె పాలు తెత్తన్నాడో, ప్యాకెట్ పాలు తెత్తన్నాడో, పిండి పాలు తెత్తన్నాడో, ఏ పాలు తెత్తన్నాడో మనకు అర్థం కావట్లేదు. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏది శ్రేయస్కరం చెప్పండి? ఏది శ్రేయస్కరం లేదు. మైదా పిండి కూడా ప్లాస్టిక్ వచ్చేస్తుందండి. ఏంటి ప్రతి దానికి ప్లాస్టిక్కా? అసలు ఆళ్ళు మనుషులేనండి? వాళ్ళకి కూడా ప్రియమైన వాళ్ళారా రేపొద్దున్న ఏ ఆహారం దొరకకపోతే వాళ్ళు తయారు చేసిందే తింటారా ఏంటి? ఒకసారి ఆలోచించండి. యూరియాతో పాలు తయారండి. యూరియాతోటి యూరియా ఎక్కడేస్తామండి యూరియా? పొలాల్లో ఏస్తాం. పంటలకేస్తాం. ఆ యూరియా తింటే పరిస్థితి ఏంటండి? ఎంత భయంకరమైన పరిస్థితి. అలాగే ఐస్ క్రీములు కూడా రసాయనాలతో తయారు చేయడం. ప్రతి ఆహార పదార్థాలన్నీ కూడా ప్రియమైన వాళ్ళారా చాలా భయానకమైన పరిస్థితులున్నాయి. ఏం తినాలన్నా భయమేస్తుందండి. అందుకని ఫంక్షన్‌కి వెళ్ళాలంటే భయమేస్తుంది. ఫంక్షన్‌కెళ్ళి వాళ్ళకి కనిపించేసి వచ్చేద్దామని అంటే బెటరు. అంతే కదండీ! ఈ రోజున పరిస్థితి అలాగుంది కదా! ఫంక్షన్‌కెళ్ళి వచ్చేయడం బెటరు. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం చూడగలిగితే భోజన పదార్థములు ఎన్ని ఉన్నా మనశ్శాంతి లేకపోతే ఏంటి ఉపయోగం చెప్పండి? అయి అలాగే ఉంటాయి. అవన్నీ కూడా అలాగే ఉంటాయి. నెమ్మది కలిగి పంచభక్ష పరమాన్నాలు అవసరం లేదు. నెమ్మది కలిగి ఒక రొట్టె ముక్క తింటే చాలు అంటున్నాడు. కానీ ఈ రోజున ఒక ఆహార పదార్థం మనకి తృప్తినిస్తది చెప్పండి? తృప్తినివ్వదు. ఏంటి చారన్నం బెటరా? మటన్‌తో భోజనం బెటరా చెప్పండి? చారన్నం బెటరా? మటన్‌తో భోజనం బెటరా? శాంతి మీ అక్క చెల్లెలు చెప్పాలి. అమ్మా ఏది బెటరు? చారన్నం బెటరా? చికెన్‌తో బిర్యానీ బెటరా? కూరలు లేకపోతే ఆ యొక్క ఆహార పదార్థాలు బెటరా? ఏది తినడం బెటరు? చారన్నం చారన్నం బెటరేనా? అమ్మ చారన్నం బెటరేనా? మరి చారన్నం తింటారా మీరు? ఉత్తి చారేసి తింటామేటండి? ఉత్తి చారు ఎంత మంచిదండి. ఎంత మంచి ఇప్పుడు జ్వరాల నుంచి బయటపడుతున్న వాళ్ళకి ఏ అన్నం పెడుతున్నారు? చారేసి పెట్టండి అంటున్నారు డాక్టర్ గారు. ఏండి కాస్త రసం వేసి పెట్టండి అంటున్నారు. కాస్త చారేసి పెట్టండి అంటున్నారు. ఎందుకనంటే త్వరగా డైజెషన్ అవ్వడానికి ప్రియమైన వాళ్ళారా ఆలోచించండి. చారు అంటే చాలా చీప్‌గా చూస్తాం గానీ మీరు గమనించాలి. మనం ఏదైతే గొప్పగా చూస్తామో అదే మనకి హానికరం. ఏదైతే మనం హీనంగా చూస్తామో అదే మనకి శ్రేయస్కరం. ఆ విషయాన్ని గమనించండి. ప్రియ సహోదరి సహోదరులారా ఎంత చక్కని విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నెమ్మది కలిగి అది కొంచెం తిన్నా పర్లేదు. నెమ్మది కలిగి గుప్పుడు మెతుకులు తినడం బెటరు. కాబట్టి ఇంకా మనం చూడగలిగితే ఇంకా మనం కిందకి చూడగలిగితే 9వ వచనం చూడండి. 9వ వచనాన్ని. 9వ వచనం. ప్రేమని రుద్దు చేయగోరువాడు తప్పిదమ్ములు దాచిపెడతాడంట. ఒక నిమిషం ఆగుదాం. సహోదర ప్రేమ మనందరికీ ఏ ప్రేమ ఉండాలండి? సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ లేకపోతే మనము క్రీస్తు వారం కాదు. సహోదరుని ప్రేమించే మనసు మనకు లేకపోతే మనం క్రైస్తవులమే కాదు. ఆ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రేమ లేనివాడు నా వాడు కాడన్నాడు అంతే. గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ప్రేమ లేనివాడు కూడా నా వాడు కాడన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. ఎంత గొప్ప ప్రేమ అంటే మనలను మనలను రక్షించడానికి తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు అంటే ప్రపంచంలో యేసుక్రీస్తు వారి కంటే ముందు గాని యేసుక్రీస్తు వారి తర్వాత గాని యేసుక్రీస్తు వారిలా ప్రేమించే అటువంటి ప్రేమను ఎవరు కూడా మనకి ఇవ్వలేదు ప్రియమైన వాళ్ళు ఒక యేసుక్రీస్తు వారు తప్ప. ప్రేమను రుద్దు చేయగోరు వాడు ఏం చేస్తాడంట?
తప్పిదాలు దాచిపెడతాడంట. ఒకవేళ తప్పిదాలు ఉన్నాయనుకోండి, పోనీలే మనోడు కదా, క్షమించేద్దాం అని ఉంటది ప్రేమ ఉన్నవాడికి. ప్రేమ లేనోడికి ఏముంటది? చిన్న విషయం గూడా పెద్దది జేస్తాడు. ఒకేళ వాళ్ళు ప్రేమగా చెప్పినా, మంచిగా చెప్పినా అది ఎలా తీసుకుంటారు? నెగెటివ్‌గా తీసుకుంటారండి. ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఎలాగుంటదంటే, తర్వాత కిందకి చదివితే, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభాదం చేస్తాడటండి. జరిగిన దాన్ని ప్రతిసారి కూడా ఏం చేస్తారటండి? జరిగిన దాన్ని ఎప్పుడో జరిగింది మాట్లాడుతుంటారు. ఇద్దరు స్త్రీల గురించి మనం ఆలోచన చేద్దాం. ఏండి? పురుషులు గూడా పక్కన పెట్టండి. పురుషులు ఏం జేస్తారు? మీకు ఉన్న మాట చెప్తున్నాను. ఏండి మీరు పురుషులు గాబట్టి మీ గురించి గొప్పగా చెప్పుకోకండి అనకండి. సహజంగా పురుషుల్లో ఉన్న ఆ మనస్తత్వం ఏంటంటే ఈరోజు మీరు ఒప్పుకోవాలి. జరిగిన దాన్ని పదే పదే వాళ్ళు మాట్లాడతారా? ఇంక వదిలేయండి అంటారా? చెప్పాలి మీరే. మీరే చెప్పాలి. ఏమంటారమ్మా? మీ భర్తలు పోని. ఏమంటారు? పదే ఊరుకో ఇంకెందుకులే జరిగిందే జరిగిపోయింది ఇంక వదిలేయి అని అంటారా? మీతో పాటు వంత పడతారా? వదిలేయమంటారు. అన్నారా? అందరూ ఒప్పుకోవట్లేదు. ఓకే. పురుషులేమంటారు? ప్రతి ఇంట్లో కూడా అదే. అంతెందుకు నేను కూడా నా భార్యతో అంటాను. జరిగింది వదిలేయి అంటాను. ఏదైనా పోయిందనుకోండి బాధపడతది తను. ఎందుకంటే తన కష్టం విలువ మీకు తెలుసు కాబట్టి. పోనీ ఇప్పుడు బాధపడితే వస్తదా చెప్పండి? మాకు చేతిలో జారి ఏదో పగిలిపోయింది. బాధపడితే వస్తదా? ఇంకోటి తెచ్చుకోవడం తప్ప మరొక మార్గం లేదు. బాధపడినా, చింతపడినా, దాన్ని పదే పదే దాన్ని తలుచుకున్నా ప్రతి ఇంట్లో ఉన్న సమస్యే. ఏండి? దాన్నే పదే పదే తలుచుకుంటే ఏంటి ఉపయోగం చెప్పండి? ఏం ఉపయోగం లేదు. అదే ఇంటి సమస్యలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడా కాస్త స్త్రీల మధ్య ఎక్కువ సంభాషణ ఉంటది కాబట్టి, దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు కాబట్టి, మనసులో గాయం అవుతూ ఉంటది. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. పురుషుల విషయానికొస్తే జరిగిన సంగతిని ఒకేళ జ్ఞాపకం చేసుకున్న జరిగిందేదో వదిలేయ్ అని అంటారు. అదే స్త్రీలు అలా కాదండి. ఏంటి స్త్రీల్లో ఉన్నటువంటి ఒక మంచి గుణం, ఒక చెడ్డ గుణం చెప్తాను మీకు. ఏంటనంటే వాళ్ళు కలిసిపోయి ఉన్నారనుకోండి. వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఆ యొక్క వాళ్ళిద్దరి మధ్యనే ఆ సంభాషణ ఉంటది. మూడో వ్యక్తికి వెళ్ళదు. అదే వాళ్ళిద్దరి మధ్యన చిన్న మనస్పర్ధలొచ్చిందనుకోండి, వాళ్ళిద్దరిలో గుట్టు ఏమవుతది? బయటికెళ్ళిపోడు కదా! ప్రపంచానికి తెలిసిపోద్ది. అంటే ఇంకా న్యూస్ కన్నా ఏంటి సోషల్ మీడియా కన్నా స్పీడ్‌గా ఎళ్ళిపోద్దనమాట. అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంత సేపు బాగానే ఉంటది. ఒకేళ మనస్పర్ధలొస్తే అదిగో అలాగా, ఇలాగా. అంతెందుకండి ఒక వ్యక్తి మీద ఏదైనా చెప్పారనుకోండి ఎవరైనా, ఎప్పుడో చెప్తారు. ఎప్పుడో సంవత్సరం కిందటో, 6 నెలల కిందటో, 3 నెలల కిందటో చెప్తారు. వీళ్ళెళ్లి ఏం చేత్తారండి? అప్పుడెళ్ళి మనస్పర్ధలు వచ్చిన తర్వాత వెళ్ళి, ఇంకో 3 నెలల కిందట వదిన, వదిన ఈ సంగతి తెలుసా నీకు? 3 నెలల కిందట ఇలాగంది అనంటే, పోనీ 3 నెలల కింద అంది కదా వదిలేయి అంటే, అలాగే ఎలాగ వదిలేత్తావు వదిన? అదే నేనైతేనా? అని మరలా రెచ్చగొడతారండి. ఒకసారి ఆలోచించండి. ఒక బైబిల్ ఇద్దరు స్త్రీలని మీకు చూపిస్తాను. ఏదో నేను కట్టుకథలు చెప్పట్లేదు. ఎక్కడో విషయాలు నేను చెప్పట్లేదు గానీ బైబిల్‌లో ఉన్న సంగతులే. ఏంటి ఒకళ్ళు ప్రేమగా ఉంటే, ఒకళ్ళు మాటి మాటికి సూటిపోటు మాటలతో పొడుస్తూ మనసు గాయపరుస్తూ ఉంటారు. ఒకేళ ఆమె కూడా ఆ విధంగా ఉందనుకోండి, అక్కడ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకే భర్తకు ఇద్దరు కూడా భార్యలు. కానీ ప్రియమైన వాళ్ళు ఒకళ్ళు భక్తిగా ఉన్నారు. ఒకళ్ళు యథార్థంగా జీవించారు. మరొకళ్ళు ఎటకారంగా, హేళనగా తన కుటుంబ సమస్యనే హేళనగా చేస్తూ మరి ముఖ్యంగా చెప్పాలి అనంటే తన సమస్యను నా అక్క సమస్య నా సమస్య అని భావించకుండగా అక్కని అక్క స్థానంలో ఉన్నటువంటి ఈమెను ఏంటి మరి ముఖ్యంగా ఒక మంచి స్థానాన్ని ఇచ్చినటువంటి అక్కను ఎంత హేళనగా మాట్లాడుతుందో ఒకసారి మనం చూడగలిగితే ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక మంచి మాటను ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచించేద్దాం ఏంటి అక్కడ మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం ఎఫ్రాయిం మన్యమందు ఉమ్, ఉమ్, ఉమ్. అతని పేరు ఎల్కానా. అంటే ఎల్కానా యొక్క అడ్రస్ ఏంటో ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎల్కానా గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎల్కానా ఎవరంటే సమూయేలు గారి తండ్రి గారు అంటే హన్నా గారి యొక్క భర్త గారు. ఎల్కానా గురించి దేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు పురుషులకు. అలాగే హన్నా ద్వారా నా ప్రియమైన అక్క చెల్లెములకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. అలాగే పెనిన్నా ద్వారా మరికొన్ని విషయాలు మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. అవేంటి మనం చూద్దాం.
ఏంటి అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిము వాడైన ఆ, ఉమ్, ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు. అంటే ఇక్కడ ఒక ఎల్కానా అనే వ్యక్తిని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అతని అడ్రస్ ఏంటో, అతను ఏ పట్టణానికి సంబంధించిన వాడు, అతని నాన్నగారు ఎవరు, వాళ్ళ తాతగారు ఎవరు, వాళ్ళ తండ్రి గారు ఎవరు, అన్ని విషయాలు కూడా ఇక్కడ రాయబడి ఉంది. అయితే ఎల్కానాకి ఎంతమంది భార్యలట? ఇద్దరు భార్యలు ఉన్నారు. ఎల్కానా చాలా మంచివాడు కదా. చాలా మంచివాడైనప్పుడు ఇద్దరిని ఎందుకు చేసుకున్నాడు అనే విషయాన్ని కూడా మనము 2వ వచనంలో ఆలోచించేద్దాం. వీరిలో ఒక దాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్న. పెనిన్నకు పిల్లలు కలిగిరి గాని అన్నకు పిల్లలు లేకపోయేరి. ఆ కారణాన్ని బట్టి పెనిన్నాను వివాహం చేసుకున్నాడు అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇకపోతే ప్రియమైన వాళ్ళారా, మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, హన్న యొక్క జీవితం, పెనిన్న యొక్క జీవితం, ఇద్దరి జీవితాలు అంటే ఒకే తరానికి సంబంధించినవి, ఒకే గృహానికి సంబంధించినవి, మరి ముఖ్యంగా ఒకే కుటుంబంలో వీరిద్దరు జీవిస్తున్నారు. కానీ పిల్లల్ని బట్టి ఆమె యొక్క వైఖరి ఎలా మారిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు అన్న కానీ ఒప్పుకోలేదనుకోండి, రెండో పెళ్లి చేసుకోవడానికి నువ్వు కుదరదు, నేనే నీకు భారీగా ఉంటాను అని ఒకవేళ అని ఉంటే పెళ్ళినాక అవకాశం వచ్చేదా? లేదు. కానీ కొంతమంది స్త్రీలు ప్రియమైన వాళ్ళరా త్యాగమూర్తులు ఉంటారండి. కొంతమంది స్త్రీలు త్యాగమూర్తులు ఉంటారు. ఆ త్యాగమూర్తులు ఏంటంటే మొదటి భార్యకు చాలా కాలం పిల్లలు పుట్టరు. చూస్తారు, చూస్తారు, చూస్తారు. డాక్టర్ కూడా నిర్ధారించేస్తారు ఇంకా పిల్లలు పుట్టరండి మీకు అన్న తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఇదివరకు రెండో వా రెండో పెళ్లి చేసేవారు. అంటే ఆమె చెల్లెలు గాని, ఎక్కడైనా మంచి సంబంధం చూసి అంటే కేవలం పిల్లల కోసం చేసుకునేవారు. వాళ్ళ యొక్క సంతోషాల కోసం కాదు, లేకపోతే వాళ్ళ యొక్క సుఖాల గురించి కాదు గానీ, వంశాభివృద్ధి కోసం రెండో పెళ్లి చేసుకునేవారు. ఈ మధ్యన పేపర్‌లో ఒక న్యూస్ వచ్చిందండి. ఏండి ఆ ఇద్దరు భార్యలు కలిపి మళ్ళా తన భర్తకు పెళ్లి చేశారట. అది తెలంగాణ ప్రాంతంలో జరిగింది. చాలా విచిత్రంగా ఉందండి. పోనీ పిల్లలు లేక అంటే కాదు. భర్త ఇష్టపడ్డాడంట. ఏంటి అర్థం కావట్లేదు. అసలు ఆయనకి ఆల్రెడీ పెళ్ళయింది. తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు మహానుభావుడు. ఏంటి ఒకళ్ళతోనే ఆగలేకపోతున్నాం. ఇద్దరితో ఎలాగా అని ఒకసారి ఆలోచించాలి కదా. ఈయన అన్నాడంట పలానా పెళ్ళికెళ్ళాడంట ఒకసారి. పెళ్ళికెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడంట. ఇష్టపడిన తర్వాత ఆ విషయం వచ్చి భార్యలతో చెప్పాడు. భార్యలు ఏం చేశారు? మా భర్త కోరిక తీర్చాలని చెప్పేసి భార్యలు ఇద్దరు కూడా కలిసి శుభలేఖ వేయించి పెళ్లి పెద్దలు వాళ్ళే. అటు ఇటు కూడా పెళ్లి పెద్దలు వాళ్ళే. అమ్మాయితో కుటుంబస్తులతో మాట్లాడి తర్వాత భర్తను కూడా ఒప్పించి మూడో పెళ్లి చేశారటండి. ఇది వైరల్ అయిపోయింది ఈ విషయం. ఒకసారి ఆలోచించేయండి. అసలు అది బుద్ధుండే చేసే పనా? బుద్ధి లేని పనా అది ఒకసారి? అసల ఈ యొక్క ఇప్పుడు భక్తి జీవితం గురించి ఆలోచన చేస్తే పెళ్లి చేసుకున్న వాళ్ళే దేవుని పని చేయడానికి న్యాయం చేయలేకపోతున్నాం. ఒకవేళ పెళ్లి చేసుకున్న కుటుంబాన్ని బట్టి కూడా కొద్ది గొప్ప దేవుని పని న్యాయం చేస్తున్నాం. మరి రెండో వివాహం చేసుకొని, మూడో వివాహం చేసుకొని దేవుడి పనికి అసలు న్యాయం ఉంటది చెప్పండి? ఒక్కసారి దేవుడికి ఎంతవరకు న్యాయం చేయగలుగుతాం? అసలు దేవుడు అలా చేయమని చెప్పాడా? ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది ఉండాలంట? భార్యలు ఎంతమంది ఉండాలి? ఇద్దరు ముగ్గురు ఉండాలా? ఒకళ్ళు ఉండాలా? ఒక్కళ్ళే ఉండాలి. ఒక్కళ్ళే ఉండాలి. అంతే తప్ప ఇద్దరు ముగ్గురు ఉండడానికి లేదు. కాబట్టి ఈ యొక్క ఎల్కానా యొక్క కాలంలో చూడగలిగితే ఏండి తన భార్యను మొదటి భార్య వివాహం చేసుకున్నాడు. హన్నను వివాహం చేసుకున్నాడు. పిల్లలు పుట్టలేదు. ఆ తర్వాత ఏమైతే ఉంది? రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు పుట్టారు. అయితే ప్రియమైన వాళ్ళారా, పిల్లలు పుట్టిన తర్వాత ఈ యొక్క పెనిన్న రోజు రోజుకి తన అక్కనేం చేస్తుందంటే, నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలున్నారు. నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలున్నారు. నీకు సంతానం లేదు, నాకు సంతానం ఉంది. దేవుడు నీకు పిల్లలు లేకుండగా నువ్వు చేసాడు. దేవుడు నాకు పిల్లల్నిచ్చాడు. ఇలాగ మాటి మాటికి ఒక్కొక్క మాట అలా మాట్లాడుతుంటే చాలా ఇసికించేసేదటండి. చాలా బాధ పెట్టేసేది. ఒక మాట తన చెల్లి స్థానంలో ఉన్నటువంటి ఈమె లాస్ట్‌కి ఏమైంది తెలుసండి? తన వైరిగా మారిపోయింది. అంటే ఇంకా మనం కింద చూడగలిగితే ఏండి వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికి వెళ్ళారంటే షిలోహుకి వెళ్ళేవారు. షిలోహు దేవుని మందిరానికి వెళ్ళేవారు. అక్కడ దేవుని మందిరంలో బలులు అర్పించేవారు. ఎల్కానా కొన్ని కొన్ని వస్తువులు ప్రియమైన వాళ్ళారా అది ఆస్తి రూపంలో గాని,
లేకపోతే ఏదైతేనే కొన్ని తన రెండో భార్యకి ఇచ్చేవాడు, వారి పిల్లలకి ఇచ్చేవాడు. కానీ రెండో భార్యకి పిల్లలున్నా, తను రెండో భార్యను వివాహం చేసుకున్న అన్నంటే చాలా ఇష్టమండి ఈమెకి. ఈయనకి అన్నంటే చాలా ఇష్టం. ఏండి ప్రతి భార్య కూడా కోరుకునేది ఏంటంటే, ప్రపంచంలో ఎవరు నాకు తోడుగున్నా లేకపోయినా నా భర్త మాత్రం నాకు తోడుగుంటే చాలు అంటది. చూడండి డెలివరీ సమయంలో ప్రియమైన వాళ్ళారా, డెలివరీ సమయంలో ఏండి తల్లిదండ్రులు పక్కనే ఉన్నా, అత్తమామలు పక్కనే ఉన్నా, తోబుట్టువులు పక్కనే ఉన్నా ఎవరుంటే ధైర్యం అండి ఆమెకు? అమ్మా, భర్త ఉంటే ధైర్యం. నా తల్లి ఉన్నది, నా తండ్రి ఉన్నాడని కాదు. ఎంతమంది ఉన్నా ఆమె కళ్ళు ఎవరి వైపు చూస్తాయంటే భర్త వైపు చూస్తాయి. కాబట్టి ఒకసారి ఆలోచించండి. భర్త పక్కనుంటే చాలండి. ఆమెకు చాలా ధైర్యం అండి. ఒకసారి మీరు ఆలోచించేయండి. భర్త ఉండడంతో చాలా ధైర్యంగా ఉంటదండి. అంతెంత ధైర్యం కాదు. ప్రపంచాన్ని ఎదిరించేయగలను అంత ధైర్యం ఉంటది భర్త ఉన్నప్పుడు. అయితే ఈ ఎల్కన్నా కూడా తన భార్యను చాలాగా ప్రేమించాడు. చాలా ఇష్టపడ్డాడు. ఏంటి రెండంతలు ఎక్కువ ఇచ్చేవాడంట. మీకు బాగా అర్థం కావడానికి ఆ రెండో భార్యకు ఒక రూ. 1000 ఇచ్చాడనుకోండి. ఈమెకి ఎంత ఇచ్చేవాడంట? 2000 ఇచ్చేవాడంట. ఆ కుటుంబానికి భార్య పిల్లలకి ఒకవేళ ఒక రూ. 1,00,000 ఇచ్చాడనుకోండి. ఈ 2,00,000, 3,00,000 ఈమెకి ఇచ్చేవాడంట. అంటే మనకి అర్థం కావడం చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అప్పుడు ప్రతి సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్ళినా సరే, అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఆమె చేస్తున్న విషయం ఒకసారి మనం చూడగలిగితే 4వ వచనం చూడండి. ఎల్కానా తన బలి అర్పణ చేసున్నాడు. తన భార్యయగు పెనిన్నకును, దాని కుమారులకును, కుమార్తెలకును పాళ్ళిచ్చుచు వచ్చాను. వచ్చాను గాని అన్న తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచు వచ్చాను. యెహోవా ఆమెకు సొంత లేకుండా చేశాను. అంటే 2 పాళ్ళు ఇచ్చినప్పుడు ఏమని ఉంటదండి పెనున్న? పెళ్ళయింది గాని నీకు పిల్లలు లేరు, ఏమీ లేరు. ఎందుకు నీకు ఇది? ఏం చేసుకుంటావు నువ్వు? అని ఉంటదా లేదా? చాలా అని ఉంటదండి. సమాజంలో ప్రియమైన వాళ్ళారా, పిల్లలు లేని ఇల్లాలు చాలా చులకనగా చూస్తారండి. పిల్లలు లేని ఇల్లాలునండి చాలా చులకనగా చూస్తారు. నేను డైరెక్ట్‌గా ఈ లైవ్ ద్వారా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆమెకు పిల్లలు లేకపోతే మీకు బాధేంటి? ఆమెకు పిల్లలు లేరు ఓకే. బాధలో ఉంది. మీకు 2 పిల్లలున్నారు. అంత బాధపడే బదులు మీకు 2 పిల్లలున్నారు కదా! ఒక పిల్లల్నిచ్చేత్తారా మీరు? 2 కొడుకులుంటే ఒక కొడుకునిచ్చేత్తారా? కొడుకునిచ్చి ఆమె బాధను తీర్చొచ్చు కదా! ఇటువంటి పనులు చేయరండి. లేనిపోని మాటలంటూ ఉంటారు. గుచ్చి గుచ్చి మాట్లాడుతుంటారు. ఏంటి పిల్లలు లేకపోతే వాళ్ళు మనుషులు కాదండి? వాళ్ళకి మనసులుండవా? వాళ్ళు కూడా మనసు గాయపరచబడదా? ఒకసారి ఆలోచించేయండి. ఆ! పెళ్ళైన 2 సంవత్సరాలైనా పిల్ల పుట్టలేదండి. పెళ్ళైన 3 సంవత్సరాలైనా పిల్ల పుట్టలేదండి. ఎందుకు పుట్టలేదో ఏంటో అది వాళ్ళకి తెలుసు తప్ప నీకేం తెలుసు? ఎందుకు గుచ్చి గుచ్చి ఇటువంటి అడుగుతారు. ఒకేళ ఆళ్ళ అత్తగారు అడిగిందంటే అదొక రీజన్. పక్కనున్న వాళ్ళకి బాధ కలుగుతదండి. పక్కనున్న వాళ్ళు బాధపడిపోతుంటారు. ఒక్కసారి మనం ఆలోచన చేయాలని కోరుతున్నాను. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా ఇంకా మనం చూడగలిగితే 7 వచనం చూడగలిగితే 8 వచనం చూడండి. ఎల్కానా ఆమెకి ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్న యెహోవా మందునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించాను గనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చాను. ఏండి ఈ శిలోహ మందిరానికి బలులు అర్పించే ఆ సమయం ఏంటి చాలా సంతోషంగా జరుగుద్దండి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. కానీ హన్నాకు మాత్రం ఆ సంతోషం లేదు ప్రియమైన వాళ్ళారా. ఎవరి ద్వారా? భర్త ద్వారా కాదండి. తన వైరి యగు పెనిన్న ద్వారా. ఆమె ఎవరండి ఆమెకి? సవతిలాగా తయారైంది. చెల్లె. కానీ ఆ ప్రవర్తన ఎలాగుంది? సవతిలాగా తయారైంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఒక శత్రువులాగా తయారైంది. ఇంకా కూడా అనొచ్చు. పిల్లలు లేనప్పుడు ఈ ఇంట్లో ఎందుకు? బయటకు పోవచ్చు కదా! ఎక్కడికన్నా పోవచ్చు కదా! దేంట్లో దూకి చావచ్చు కదా! ఇటువంటి మాటలు కూడా అనొచ్చు కదా! ఖచ్చితంగా అంటారు. ఒక్కసారి ఆలోచించండి. మా మధ్య నువ్వెందుకు? పిల్లలు లేని అంటే పిల్లలు లేకపోతే ప్రియమైన వాళ్ళు చాలా తక్కువ చూపు చూస్తారండి. అది తప్పండి. మన హైందవ సహోదరులు చాలామంది ఎదురొస్తే, ఆ పిల్లలు లేని ఆమె ఎదురొస్తే అపశకునంగా భావిస్తారు. చాలా తప్పండి. అలా చేయకండి. అలాగ చేయకూడదండి. అలాగే ఏదన్నా శుభకార్యాలు చేసినప్పుడు ఆమె వెళ్ళిందనుకోండి, దూరంగా ఉండని చెప్తారు. ఏమో ఆమె ఏదో బహిష్కరించిన ఆమెలాగా, ఆమె ఒక శాపానికి గురైన ఆమెలాగా పక్కకెళ్ళిపో అంటారండి. తప్పండి ప్రియమైన వాళ్ళారా.
ఏంటి ఆమె అస్సలే బాధలో ఉంది. బాధలో ఉన్న ఆమెను వీళ్ళు ఏం చేయాలి? బాధను నివారించాలా? బాధను మరింత పెంచాలా? ఇటువంటి మనస్తత్వం దయచేసి మానుకోవాలని కోరుతున్నాను. ఇకపోతే ప్రియమైన వాళ్ళారా, భర్త ఏమంటున్నాడు అనంటే, ఇదంతా కూడా చూస్తున్నాడండి. ఇదంతా కూడా చూస్తున్నాడు. భర్త ఏమన్నాడు అనంటే, "నువ్వేం బాధపడకు హన్నా. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు బాధపడుతున్నావు. మీ చెల్లి ఏమంటుందో నాకు తెలుసు. అన్నీ కూడా నాకు తెలుసు. ఈయన కూడా ఎందుకు ఇలాగంటున్నావు" అనేసి తన భార్యను పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆమెను కూడా అనలేదు, ఈమెను కూడా అనలేదు. "ఎందుకని నన్ను మాట్లాడుతూ నువ్వెందుకు పడుతున్నావు" అని కూడా అనలేదు. ఇద్దరి యొక్క గుణగణాల గురించి మనం ఆలోచన చేస్తే మనం మనం కూడా సరిచేసుకున్న విషయాలు ఇందులో కనబడుతున్నాయి. కేవలం అన్న, పెనిన్న ఇద్దరు స్త్రీలేనండి. స్త్రీల గురించి మీరు చెప్తున్నారు కాబట్టి పురుషులు మేము, మాకు సంబంధం లేదనుకోకండి. ఇటువంటి గుణలక్షణాలు ఒకేళ పురుషుల్లో ఉన్నా దయచేసి మానుకోవాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే వాక్యం చలవిస్తుంది. వాక్యం చెబుతుంది ఇక్కడ. ఏమనంటే ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ భర్త ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఆమె పెనిమిటైన ఎలకానా, "అన్నా, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నువ్వు భోజనం ఎందుకు మానేశావు? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కొడుకుల కంటే 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానంటే ఒక ప్రత్యేకమైన కొడుకును కానా? నేను నీకు భర్తను అనుకుంటున్నావా? నేను నీకు కొడుకునా" అన్నాడు. "నేను నీకు కొడుకునమ్మా. నీకు పిల్లలు లేరని నువ్వు బాధపడుతున్నావా? నన్ను ఒక కొడుకుగా చూడు" అంటాడు. కొడుకుగా భావించుకుంటుంది. ఒక భర్త ప్రియమైన వాళ్ళ ఎంత ఆధారకరమైన మాటలు ఎవరు చెప్తారు చెప్పండి? ఈ రోజున మనం చూడగలిగితే బాధలు ఉన్నటువంటి భార్యను పట్టించుకుని భర్తలు చాలా మంది ఉన్నారు. ఏండి భర్తను అర్థం చేసుకుని భార్యలు చాలా మంది ఉన్నారు. కానీ ఎలకన ఈయన తన భార్యను ఎందుకు ఎంత బాగా అర్థం చేసుకుంటూ ఒకసారి ఆలోచించేయండి. "నీకు పిల్లలు లేరు కదా, నువ్వు నాకు అవసరం లేదు. నాకు పిల్లలు ఉన్నారు, వీళ్ళే నాకు వీళ్ళే నాకు ప్రపంచం" అని అనట్లేదు. పిల్లలు లేకపోయినా ఆ పిల్లల కంటే తన భార్య కంటే రెండో భార్య కంటే ఎంత గొప్పగా తన భార్యను ప్రేమిస్తున్నాడో ఒకసారి మీరు ఆలోచించేయండి. ఎంత గొప్పను బట్టి ఎంత ప్రేమను అక్కడ చూపిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. 6వ వచనం చూడండి. 6వ వచనంలో ఆమెను ఎంత కృంగదీస్తుందో, ఆమె తన యొక్క చెల్లి ఏ విధంగా కృంగదీస్తుందో ఒకసారి చూడండి. 6వ వచనం. "యెహోవా ఆమెకు సొంతు లేకుండగా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను." ఏం చేస్తుందంట? విసిగిస్తుందంటండి. తను ఏం చేస్తుంది? విసిగిస్తుందటండి. మాటి మాటికి విసిగిస్తుందండి. విసిగిపోయిన ప్రాణం ఏం చేస్తుంది చెప్పండి? విసిగిపోయిన ప్రాణం విసిగిపోయిన ప్రాణం నిజంగా చెప్పాలంటే ఏదన్నా చేసేసుకుంటారు, ఏదన్నా చేసేస్తారు. ఒకటి తను ఏదన్నా చేసుకుంటుంది, లేదంటే ఎదుటి వాళ్ళకి ఏదన్నా చేసేస్తుంది. అంటే ప్రాణం విసిగిపోయిందంటే తన సహనాన్ని కోల్పోయినప్పుడు ప్రియమైన వాళ్ళారా ఏం చేస్తాం కూడా అర్థం కాదండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రాణం విసిగించేసిన ఏంటి కోపం పుట్టించిన అంటే కోపం వచ్చేస్తుంది ఓ పక్క నుంచి, ఈమెకి కోపం ఓ పక్క నుంచి వచ్చేస్తుంది. అయినా సరే తన కోపాన్ని ఏం చేసుకుంటుందండి? కంట్రోల్ చేసుకుంటుందండి. కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడంలోనే నిజమైన నిజమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఎంత కోపం వచ్చినా అందుకని బైబిల్ ఒక యాకోబు రాసిన పత్రికలో ఈ కోపం గురించి ఏమని రాయబడి ఉందంటే, "కోపపడుటకు నిదానించు" అన్నాడు. కోపపడుటకు ఏం చేయాలంట? నిదానించు అన్నాడు. అందుకనే హన్న ఏం చేసింది? నిదానించింది. ఆ వాక్యం ఆ మాట చెప్పడానికి ముందే ఆమె ఆ యొక్క క్రియను మనకు కనుపరుస్తుందండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని విసిగించినా, ఒకవేళ మీకు కోపం రప్పించినా మీరేం చేయాలి? ఏం చేస్తారు మీరు? నన్నే అంత మాట అంటావా అనేసి వెళ్ళి జుట్టు పట్టేసుకుంటారా? కాదు కాదు. మీరేం చేయాలి? కోపం పుట్టించినా ఏం చేసినా కాస్త ఓర్చుకోండి. ఆ యొక్క మీ యొక్క కోపాన్ని కూడా అణుచుకొని ఆ యొక్క పరిస్థితి అంతా కూడా దేవుడు అప్పగించాడు. దేవుడికి అప్పగిస్తుందండి హన్న. హన్న ఏం చేస్తుంది? దేవుడికి అప్పగిస్తుంది. అయితే దేవుడు మాత్రం ఆమెను సిగ్గుపరచలేదండి. ఆమెను అవమానపరచలేదు. మనుషులు అవమానపరిచిన దేవుడు అవమానపరచలేదు. ఏండి కొన్ని భార్య ఏంటంటే తన యొక్క చెల్లెలు
రోజు ఇసికించి పోనీ తన ప్రాణాన్ని విసిగిస్తుంది, తన కోపం పుట్టిస్తుంది, ఏంటి ఏదో విధంగా చేస్తుందండి. పిల్లలు లేని కారణం బట్టి తన ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతుంది. భర్త అర్థం చేసుకున్నాడు. ఓకే. దేవుని సన్నిధిలో ఉండి తన బాధను పైకి చెప్పుకోపోతుందండి. ఒకవేళ పైకి చెప్పుకుని గట్టిగా ప్రార్థన చేసుకుందామంటే, అదిగో నా గురించి దేవుడిది చెప్తున్నావు నువ్వు అనేసి పక్కన తన ఉంది కదా ఆమె, తినండా వచ్చి గొడవ పెడతదేమని చెప్పేసి మనసులో వేదన పడుతుందండి. తన వేదన అంతా ఎవరు చెప్పుకుంటుంది? దేవునికి చెప్పుకుంటుందండి. తన బాధనంతా కూడా దేవునికి చెప్పుకుంటుంది. పెదాలు మాత్రం కదులుతున్నాయి. తన హృదయంలో ఉన్న ఆవేదన అంతా కూడా, తన మనోదుఖం, మనోవిచారం అంతా కూడా దేవుని పాద సన్నిధిలో పెడుతుంది. దైవ సేవకుడు వచ్చాడు ఏలీ గారు. అయ్యగారు వచ్చి ఏమంటున్నారంటే, ప్రార్థన చేసుకుంటుంది కదా! ప్రార్థన చేసుకున్న ఆమెను చూసి, "అన్నా తాగేసి వచ్చినట్టుంది ఈమె. తాగేసి వచ్చినట్టుందని" చెప్పేసి ఆమెతో మాట్లాడుతున్నాడు. "ఏండి నువ్వు ఎంతవరకు మత్తురాలు ఉంటావు నువ్వు? నువ్వు ద్రాక్షారసం తాగేసి వచ్చావా?" అది 14 వచనంలో అది మనకు కనబడుతుందండి. "నీ దగ్గర ద్రాక్షారసం ఉంటే తీసేయి. ఒకవేళ తాగేసి వచ్చావేమో, నీ దగ్గర మందుంటే తీసేయి" అంటున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళు, ఒక సేవకుడు కూడా అక్కడ ఒక ఏలి ఆ యొక్క యాజకుడు, ఆ యొక్క ప్రవక్త ఆయన ఏం చేస్తున్నాడండి? అర్థం చేసుకోవట్లేదు. ఏలీ గారు కూడా ఆమెను అర్థం చేసుకోలేదు. అంటే బాహ్య రూపాన్ని చూసాడు ఆయన. ఆమె కష్టం అంటే ప్రతి సంవత్సరం ఆమె వెళ్తుంది గదా! అంటే ఇక్కడ యాజకుడికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏలీ గారికి ఆమె పరిస్థితి తెలుసా? తెలీదా? ఖచ్చితంగా తెలుస్తది. ఏంటి ఒక నెల రోజుల పాటు 2 నెలల నుంచి మన సంఘానికి ఎవరైనా వస్తున్నారనుకోండి, వాళ్ళ గురించి తెలుస్తదా? తెలీదా? ఖచ్చితంగా తెలుస్తది. ఒక సంవత్సరం పాటు వచ్చారనుకోండి, వాళ్ళ గురించి ఖచ్చితంగా మనకు తెలుస్తది. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా ఏంటి ది ఆమెను అలాగన్నప్పుడు ఆమె ఏమంటుందంటే, సేవకుడి మీద కూడా ఆమె కోప్పడట్లేదండి. అన్న 15 వచనం, "అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను" అంటుందండి. చూసారా, తన బాధను దేవుడు తప్ప మరి ఎవ్వరికి చెప్పుకోవట్లేదండి. అన్న తన బాధను ఎవరికి చెప్పుకుంటుందండి? దేవుడికి చెప్పుకుంటుందండి. ఏండి దేవుడిని ఎప్పుడైనా సరే, ఇన్ని బాధలు పడుతున్నాను కదా! నీ మీదే ఆధారపడ్డాను కదా! నీ మీదే నేను ఆధారపడ్డాను కదా తండ్రి! ఇన్ని బాధలు నాకు అవసరమా అనేసి దేవుడిని ఎన్నడైనా ఒక మాట ఉందా? పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తుల యొక్క చిట్ట మీరు పరిశీలన చేస్తే వారు చాలా కష్టాలు పడ్డారండి. మనకంటే ఎక్కువ కష్టాలు. మనకి పెద్ద కష్టాలేం కాదు. మనకి పెద్ద బాధలేం కాదండి. వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. చాలా ఇబ్బందులు పడ్డారు. బానిసత్వ బ్రతుకులో ఉండి కూడా బానిసలుగా ఉండి కూడా వాళ్ళు దేవుని కనపరిచారంటే వాళ్ళ భక్తి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అన్న ఓ పక్కన తన చెల్లి ద్వారా మాట్లాడబడుతుంది. దైవ సేవకుని ద్వారా మాట్లాడబడుతుంది. ఇరుగు పొరుగు వారి ద్వారా మాట్లాడబడుతుంది. తనని సపోర్ట్ చేసేవాడు ఎవడంటే భర్త తప్ప మరొకళ్ళు ఎవరు లేరు. కానీ నన్ను సపోర్ట్ చేసేవాడు, అలాగే నాకు తోడుగా ఉండేవాడు, నన్ను అర్థం చేసుకున్నాడు నా భర్తే కదనేసి తన బాధను కూడా తన భర్తతో చెప్పుకోవట్లేదు. ఎవరు చెప్పుకుంటుందండి? దేవుడు చెప్పుకుంటుంది ప్రియమైన వాళ్ళారా. దేవుడు చెప్పుకున్న తర్వాత ఆ మొర వింది. అక్కడ ఒక మాట ఇచ్చింది దేవుడికి. ఏటనంటే, నాకు ఒక కొడుకు పుడితే మగబిడ్డనిస్తే తండ్రి, ఆడు పాలు విడిచిన తర్వాత నీకు ఇచ్చేస్తానంది. దేవుడు తన యొక్క మనవి విన్నాడు. విన్న తర్వాత ప్రియమైన వాళ్ళారా, పాలు విడిచిన తర్వాత ఏం చేశాడండి? తన బిడ్డను దేవునికి అప్పగించింది. అయితే దేవుడు ఇంకా తనకి బిడ్డలు ఇవ్వలేదనుకున్నారా? ఇచ్చారు పిల్లల్ని. ఇంకా పిల్లల్ని ఇచ్చారు. 2 అధ్యాయం 21 వచనంలో చూడండి. 2 అధ్యాయం 21 వచనం. యెహోవా అన్నను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనిను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచుండెను అని రాయబడింది. అంటే ఎంతమంది పిల్లలు ఇప్పుడు హన్నాకి? 4 కొడుకులు, 2 కూతుళ్ళు. తన కొడుకుని ఇవ్వడం ద్వారా దేవుడు ఆమె యొక్క రుణాన్ని ఉంచుకోలేదండి. ఆమెకు ప్రతిఫలంగా ఏమిచ్చాడు? ఇంకా 3 కొడుకుల్ని, 2 కూతుర్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆహ్, య ఆమెను నిందించిన నోరులు ఏమవుతాయి చెప్పండి? ఆమె నిందించిన నోరులు మూతపడ్డాయా లేదా? ఖచ్చితంగా మూతపడ్డాయి. ఒకానొకప్పుడు ఈమె పిల్లలు లేరు ఈమెకు. ఈమె గొడ్రాలుగా ఉంది అనే నింద ఏం చేశాడు దేవుడు? తొలగించేశాడు. అందుకనే సంతు లేని దానిని ఇల్లాలుగా చేస్తానని
దేవుడు చెప్పిన మాట ఆమె జీవితంలో నెరవేరింది ప్రియమైన వాళ్ళ. ఒక్కసారి మనము ఈ యొక్క విషయాల గురించి ఆలోచన చేయగలిగితే, హన్నా లాంటి మనస్తత్వం మీలో ఎవరైనా ఉంటే, పురుషుల్లో కానీ స్త్రీల్లో ఉంటే ఏంటి, హన్నా లాంటి మనస్తత్వం మనకు కావాలి. పెన్నెల లాంటి మనస్తత్వం మీలో ఎవరికైనా ఉంటే తొలగించుకోండి. అలాగ వద్దు ప్రియమైన. ఒకరిని తక్కువ చేసి ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. ఒక ఒక ఒకసారి మేము సోమా కంపెనీలో పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి కాంట్రాక్ట్‌కి మాట్లాడవలసి వెళ్ళాం. అయితే అతను కారు తుడుచుకుంటున్నాడు. మా బట్టలు కూడా చాలా మాసిపోయి ఉన్నాయి. ఏండి అతనే ఇంతకీ మేము కలవాల్సిన వ్యక్తి అతనే. అతనని మేము తెలియక మా వోడు తొందరపడి, "ఓయ్! మీ ఓనర్ గారు ఉంటే పిలువు" అన్నాడు. నా కూడా వచ్చిన వ్యక్తిని. నేనన్నాను, "అదేంటి అలా పిలుస్తావు? ఆళ్ళెవరో మనకు తెలీదు కదా! తెలియని వ్యక్తిని కాస్త గౌరవంగా పిలవాలంటే, ప్రతి ఒక్కళ్ళకి గౌరవం ఇవ్వాలన్నాడు." అప్పుడు ఈ మాటలు కూడా ఆయన విన్నాడు. విన్న తర్వాత ప్రియమైన వాళ్ళారా, అక్కడ జరిగిందేంటంటే, అతను సర్లే మా ఓనర్ గారిని పిలుస్తాను, అక్కడ కూర్చోండి అన్నాడు. ఆఫీస్‌లో కూర్చోమన్నాడు. ఆఫీస్‌లో కూర్చున్నాం. అతను రెడీ అయ్యి వచ్చాడండి. ఎవరు? కారు తుడుచుకుంటా ఆయనే రెడీ అయ్యి వచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను. మా వోడు కూడా ఆశ్చర్యపోయాడు. అప్పుడు మా వోడేమంటున్నాడు, "సారు తెలియక మాట్లాడాను క్షమించండి" అంటే, "నీతో మాటలు లేవు నాకు. నువ్వు చెప్పమ్మా" అన్నాడు నన్ను. "సారు మీ దగ్గర కొన్ని వెహికల్స్ ఉన్నాయి కదా! ఆటిలికి మేము టెంకరింగ్ చేయాలనుకుంటున్నాం సారు. మాకు ఇస్తారా" అని అడిగితే, అయి చూసాడు. మాకు వెంటనే నాకు అగ్రీమెంట్ మీద సంతకం చేశాడు. ఆ వెహికల్స్ మాకిచ్చాడు. ఏండి నా కూడా వచ్చిన వాడితో ఏం చేశాడు, "నీతో మాట్లాడడం పని లేదన్నాడు." అందుకనే అప్పుడు నా జీవితంలో జరిగినటువంటి ఆ విషయం ఎప్పుడైనా సరే ఎవరితో మాట్లాడాలన్నా నేను ఆలోచించే మాట్లాడతాను. అంటే మన జీవితాల్లో జరిగిన కొన్ని కొన్ని విషయాలు మన గుణపాఠాలుగా మిగిలిపోతాయండి. కాబట్టి అతని యొక్క భౌతికమైన స్థితిని చూసి మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఏండి ఒకవేళ అతను మనకంటే తక్కువ స్థితిలో ఉన్న తక్కువ చేసి మాట్లాడాలని రూల్ ఉందండి? లేదు కదా! అతను భౌతికంగా అతను మనకంటే తక్కువ స్థితిలో ఉండవచ్చు. కానీ అతనిలో ఉన్న ఆత్మ ఎవరు పెట్టింది? దేవుడు పెట్టింది ప్రియమైన వాళ్ళారా. అతనిలో ఉన్న ఆత్మ ఎవరు పెట్టిందంటే దేవుడు పెట్టింది. మనలో ఉన్న ఆత్మను కూడా పెట్టింది ఎవరు? దేవుడు. కాబట్టి మనం ఆత్మ సంబంధులం కాబట్టి ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము సరిచూసుకోవాలి. అలాగే మనం ఋతు గ్రంథంలో మనం చూడగలిగితే అక్కడ ఇద్దరు తోడుకోడలు కనబడతారు. ఎవరండి? ఋతు గారు, ఇంకొకళ్ళు ఎవరు? ఓర్ప. రూతు గారు. ఏండి రూతు ఏం చేసింది? ఇద్దరు కూడా భర్తలు చనిపోయారు. రూతు అత్తతో ప్రియమైన వాళ్ళ అత్త ఏమందంటే, "వెళ్ళిపోండి అమ్మా, మీరు యవనస్తులు కదా! మీ భర్తలు చనిపోయారు, నా కొడుకులు చనిపోయారు, నా భర్త కూడా లేడు. నేను విధవరాలిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను. మీరు వెళ్ళిపోండి. మరలా వివాహాలు చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించండి" అంటే రూతు ఏమందండి? "నేను అలాగ చేయను అత్త, నీతోనే వస్తాను. నీ జనాంగమే నా జనాంగం. నీ దేవుడే నా దేవుడు. నువ్వెక్కడుంటావో నేను అక్కడ ఉంటాను. నువ్వెక్కడ తింటావో అక్కడే తింటాను. నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతాను. నీతోనే నా జీవితం" అంది. కానీ చెల్లి ఏం చేసిందండి వర్ప గారు? "బాయ్ బాయ్, టాటా, సీ యూ. అత్త మంచి అవకాశం ఇచ్చావు నాకు. ఈ మాట ఇప్పుడంటావనేసి నేను ఎదురు చూశాను. కాబట్టి మంచి అవకాశం ఇచ్చావు. టాటా, బాయ్, సీ యూ" అనేసి ఆమె వెళ్ళిపోయింది. ఆమె చరిత్ర అక్కడికే మిగిలిపోయింది. కానీ రూతు యొక్క చరిత్ర ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వంశావళిలో కూడా చేరిందంటే ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఆమె యొక్క మనస్తత్వం ఏంటో చూడండి. అవకాశం తీరే వరకు కొంతమంది మనస్తత్వం ఒకలాగా ఉంటుంది. అవసరం తీరిన తర్వాత మనస్తత్వం ఒకలాగా ఉంటుందండి. అలాగ ఉండకూడదు ప్రియమైన వాళ్ళ. మన అవసరం తీరినా తీరకపోయినా మనము ఎప్పుడు కూడా స్థిర మనసు కలిగి ఉండాలని కోరుతున్నాను. కాబట్టి ఇద్దరిని మనం చూస్తున్నాం. ఒకళ్ళు ఎలా కనబడుతున్నారు? మంచివాళ్ళుగా కనబడుతున్నారు. మంచి గుణగణాలుగా కనబడుతున్నారు. మరొకళ్ళు ఎలా కనబడుతున్నారు అని అంటే చెడ్డ గుణాలుగా కనబడుతున్నారు. ఈ 2 కేటగిరీలు ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. కాబట్టి ఏ కేటగిరీలో మీరు ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అలాగే మరొక ఇద్దరు స్త్రీలను నేను చెప్పి నా మాటలు ముగిస్తాను. అలాగే ఇంకా మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళారా, యెజబెలు, ఎలిజబెత్ 2 పేర్లు ఒకలాగా ఉన్నాయి కదండి. యెజబెలు, ఎలిజబెత్. ఎలిజబెత్ యొక్క మనస్తత్వం ఎటువంటిది? యెజబెల్ యొక్క మనస్తత్వం ఎటువంటిది? ఒకసారి ఆలోచించండి. ఒకళ్ళు దేవుని సంబంధి, మరొకళ్ళు దెయ్యం సంబంధి. ఏండి దేవుని సంబంధమైనటువంటి ఎలిజబెత్ గారు తన భర్తతో కలిసి, తన భర్త ఆమె కూడా కలిసి సకలమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున వాళ్ళు నడుచుకుంటున్నారు. యెజబెలు ప్రియమైన వాళ్ళ దేవుని పనికి ఆటంకంగా ఉంటూ, దేవుని పనిలో ప్రియమైన వాళ్ళ ప్రవక్తకు ఆటంకం చేస్తూ, బయలు యొక్క దేవతలను ఆ యొక్క ప్రతిమలను నిలబెడుతూ, ఆమెకు ప్రోత్సాహపరుస్తూ,
ఏండి ఎక్కువగా దేవుని పనిని ఆటంకపరిచే ఆమె కనబడుతుంది. ఏంటి ఇద్దరిలో ఎవరు బెటర్ అండి? ఎవరు బెటరు? ఎవరి యొక్క మనస్తత్వం మనకు కావాలి? ఇక్కడ పురుషులు ఇది నేను చెప్పింది స్త్రీల గురించే. కానీ మనస్తత్వాలు పురుషుల్లో కూడా ఉంటాయి. ఎటువంటి మనస్తత్వం మనకు కావాలో ఒకసారి ఆలోచించండి. జరిగిన దాన్ని మాటి మాటికి జ్ఞాపం చేసి మిత్రభేదం కలగజేయడం కంటే, మనశ్శాంతి లేకుండా బ్రతకడం కంటే, జరిగిన దాన్ని అక్కడితో విడిచిపెట్టి కాస్త మనసుకి నెమ్మది కలిగి జీవించాలని కోరుతున్నాను. కాబట్టి అన్నలాగా ప్రార్థన పూర్వకంగా ఉండండి. విజ్ఞాపన చేసేవాళ్ళుగా ఉండండి. మీ బాధనంతా కూడా దేవునికి చెప్పేవారుగా ఉండండి. ప్రతిఫలాన్ని పొందుకునేవారుగా ఉండండి. కాబట్టి చరిత్రలో మంచిగా మనం మరణించిన తర్వాత మన పేరు కూడా చిరస్థాయిగా నిలబడాలి. 10 మంది మనం ఉన్నప్పుడు ఎలాగైతే మాట్లాడుతున్నారో, మనం లేనప్పుడు మన గురించి కూడా అలాగే మాట్లాడాలి. మంచి పేరు మనం సంపాదించుకొని దేవుని కొరకు జీవించాలని కోరుతున్నాను. అన్న లాంటి మనసు కలిగుండాలి. ఏదంటే ఎలిజబెత్ లాంటి మనసు కలిగుండాలి. ఋతువు లాంటి మనసు కలిగుండాలి. అలాగే ఎస్తేర్ గారు ఇలాగ చెప్పాలి అనంటే ఎంతమంది స్త్రీలున్నారండి గొప్పవారు. గొప్ప మనసు కలిగిన వాళ్ళు. అటువంటి మనస్తత్వం కలిగి దేవునికి ఇష్టలై దేవుని యొక్క రాజ్యానికి, పరలోకానికి మీరు చేరుకోవాలని కోరుతూ నా మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. నీ యొక్క మహాకృపలో మమ్మల్ని జ్ఞాపం చేస్తున్నందుకు వందనాలు. నీ చిత్త ప్రకారంగా మేము జీవించలాగున సహాయం దయచేయండి. 2 మనస్తత్వాలు నాన్న, ఈ 2 గుణాలు కలిగినటువంటి ఇద్దరు స్త్రీల గురించి మేము ఆలోచన చేస్తాం. నాయన 2 మనస్తత్వాలు ఉన్నటువంటి వారు నాయన ఎవరు ఎలాగున్నారో నాయన మీరు తెలియజేశారు. కానీ మేము ఎవరిలాగా ఉండాలో అనేది నిర్ణయించుకునేది మేము తండ్రి. ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలందరూ కూడా తండ్రి నాయన అన్నాలాంటి మంచి మనస్సు, ప్రార్థనా జీవితం నాయన నీ మీదే ఆధారపడి జీవించే జీవితం నన్ను కలిగుండులాగున సహాయం దయచేయండి. సకలమైనటువంటి నీ యొక్క ఆజ్ఞలు చొప్పున, నీ యొక్క మాటలు చొప్పున ప్రవర్తించే తండ్రి నన్ను ఎలిజబెత్ వలె తండ్రి నన్ను జీవించలాగిన సహాయం దయచేయండి. మరణమైన జీవమైన నన్ను చావైనా బొద్దుగైనా ఏదైనా నీతోనే జీవించాలి, నీతోనే బ్రతకాలి అనే ఒక రూతు లాంటి మనస్సు మేమందరం కూడా కలిగుండులాగిన సహాయం దయచేయండి. నీ నామానికి సమస్త విధములైనటువంటి మహిమ ఘనత ప్రభువులు నీకు ఆరోపిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క మాటలు తెలియజేసే భాగ్యాన్ని దయచేసినందుకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ నా తర్వాత మాట్లాడిన నీ దాసుని కూడా మీరు ఆత్మీయంగా ఎన్నో శ్రేష్టమైన విషయాలు మాకు తెలియచేయమని నీ ఆత్మచేత నింపమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి.